రాష్ట్ర స్థాయిలో జరిగే ఏ రిక్రూట్మెంట్ కైనా టెక్నికల్, నాన్ టెక్నికల్ అభ్యర్థులకు జనరల్ స్టడీస్ సిలబస్ కామన్ గా అందరికీ ఉంటుంది. పరీక్షను బట్టి ప్రశ్నల స్థాయిలో మార్పులుంటాయి. జనరల్ స్టడీస్ సబ్జెక్టులోని కామన్ టాపిక్స్ ముందుగా ప్రిపేర్ అయితే ఏ పరీక్షలో అయినా తేలిగ్గా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అయితే జనరల్ స్టడీస్ లో పట్టు సాధించి ధైర్యంగా పరీక్షకు వెళ్లాలంటే చదవాల్సిన కీలక టాపిక్స్ ఏంటో తెలుసుకుందాం. కరెంట్ అఫైర్స్ లో జాతీయ, అంతర్జాతీయ రాష్ట్రాంశాలు, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించిన విజయాలు, పర్యావరణ సమస్యలు, విపత్తు నివారణ నిరోధం తగ్గించే ఉపాయాలు, ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతదేశం, తెలంగాణ భూగోళ శాస్త్రాలు, భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథకాలు, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, 10వ తరగతి స్థాయి బేసిక్ ఇంగ్లీష్. ఈ 10 టాపిక్స్ చదువుకుంటే రాష్ట్ర స్థాయిలో జరిగే ఏ పరీక్షలో అయినా మంచి మార్కులు సాధించొచ్చు. కరెంట్ అఫైర్స్ లో జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, వార్తల్లో ప్రదేశాలు, వ్యక్తులు, అవార్డులు, నియామకాలు, వార్తల్లో వ్యక్తులు, స్పోర్ట్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితో పాటు ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరిణామాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రముఖ వ్యక్తుల పర్యటనలు వంటి అంశాలపై పట్టు సాధించాలి. అలాగే అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, భారతదేశం, ఇతర దేశాలతో సంబంధాలు, విదేశీ వివాదాలపై ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్ అంశాలు ఏ రోజువి ఆ రోజే చదువుకుంటే మంచిది. అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులు, అవి ఎక్కడ జరిగాయి, ఏ ఏడాదిలో జరిగాయి, ఇలాంటి అంశాలన్నీ అనలైజ్ చేసుకోవాలి. టాపిక్ మొత్తం చదవటం వల్ల ఏ ప్రశ్న వచ్చినా తేలికే అవుతుంది. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించిన విజయాలతో పాటు భౌతిక, రసాయన, జీవశాస్త్రంలోని టాపిక్స్ కవర్ చేసుకోవాలి. వీటిలో ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్షం, పర్యావరణ కాలుష్యం, జీవ వైవిధ్యం, నిత్య జీవితంలో ఎదుర్కొనే అంశాలపై ఫోకస్ చేయాలి. అలాగే 6 నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ లో అంశాలు చూడాలి. సైన్స్ పదాలపై అవగాహన పెంచుకోవాలి. పరమాణు నిర్మాణం, ఎలక్ట్రాన్ విన్యాసం అంశాల్లో ప్రాథమిక అంశాలు చూడాలి. అంతరిక్షం, డిఫెన్స్ రంగంలో మిసైల్, యుద్ధ విమానాలు, శాటిలైట్స్ ప్రయోగాల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ వంటి అంశాలపై పట్టు సాధించాలి. భారత్ విదేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం, అంతరిక్ష రంగంలో మొదటి నుంచి ఇప్పటి వరకు సాధించిన విజయాలు ప్రత్యేకంగా చూడాలి. భౌతిక శాస్త్రంలో ధ్వని, విద్యుత్, ఉష్ణశక్తి, మెకానిక్స్, ప్రమాణాలు టాపిక్స్ కవర్ చేసుకోవాలి. రసాయన శాస్త్రంలో అనువర్తిత అంశాలపై దృష్టి పెట్టాలి. జీవశాస్త్రంలో మానవ శరీర ధర్మశాస్త్రం, వ్యాధులు, పోషణ, విటమిన్లతో పాటు ముఖ్యమైన జంతువులు, మొక్కల శాస్త్రీయ నామాలు, వ్యాధి శాస్త్రం గురించి తెలుసుకోవాలి. వివిధ రకాల కొత్త వైరస్లు, వాటి వ్యాప్తి గురించి తెలుసుకోవాలి. పర్యావరణాంశాలు, విపత్తు నిర్వహణ, విపత్తు నివారణ, ఉపశమన వ్యూహాలపై ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. ప్రపంచ పర్యావరణ కాలుష్యం, వాయు, జల కాలుష్యం, భూతాపం పెరగడానికి గల కారణాలు విశ్లేషించాలి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇటీవల జరిగిన పర్యావరణ సదస్సులు ప్రత్యేకంగా చూడాలి. దేశంలోని విపత్తుల నిర్వహణ ఎలా ఉంది, విపత్తు నిర్వహణ కార్యాలయాలు ఎక్కడున్నాయి, ఏ కేంద్ర ప్రభుత్వ శాఖల కింద విపత్తు నిర్వహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి. అలాగే రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ కార్యాలయాలు, విపత్తు నిర్వహణ చూసే శాఖలు తెలుసుకోవాలి. భూగోళ శాస్త్రంలో ప్రపంచ, భారత, రాష్ట్ర భూగోళ శాస్త్రంపై పూర్తిగా పట్టు సాధించాలి. సబ్జెక్టుకు సంబంధించిన సమకాలీన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గత ప్రశ్నాపత్రాల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారో చూసుకుని వాటిని కవర్ చేసుకోవాలి. సిలబస్ లో ఇచ్చినట్లుగా ఋతుపవనాలు, ముందస్తు అంచనాలు, పులులు, అభయారణ్యాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, 2015 టైగర్ సెన్సస్ అంశాలు చూడాలి. గతంతో పోలిస్తే పులుల సంఖ్యలో వచ్చిన మార్పులు, పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలు, నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు, ప్రస్తుత పరిస్థితి, రాష్ట్రాల మధ్య జల వివాదాలు, కేటాయింపులు చూడాలి. నీటిపారుదల, పంటల విస్తరణ, వార్తల్లో ఉన్న నదులు, ఉపనదులు, వాటిపై ఆనకట్టలు ఎక్కడున్నాయి చూసుకోవాలి. ఋతుపవనాలు, వర్షపాత విస్తరణ వంటి అంశాలతో పాటు ఇతర జాగ్రఫీ అంశాలను అట్లస్ సాయంతో చదవాలి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నదీ ప్రాజెక్టులు, భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ కాళేశ్వరం గురించి తెలుసుకోవాలి. రాష్ట్రాల్లో ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలి. అలాగే రాష్ట్ర జాగ్రఫీ టాపిక్స్ అన్ని అట్లాస్ సాయంతో చదివితే తేలిగ్గా సిలబస్ పూర్తి చేయొచ్చు. భారతదేశ చరిత్రలో సంస్కృతి, వారసత్వం, కళల మీదే ఫోకస్ చేయాలి. సింధు నాగరికత నుంచి ఆధునిక నాగరికత వరకు సంస్కృతి, కళలు, మతాలు, వాస్తు, శిల్పం, నాట్యం, నాటకం, సాహిత్యం, భాష వంటి అంశాలు కవర్ చేసుకోవాలి. భారత స్వాతంత్ర, జాతీయోద్యమం, గాంధీయవాదం, గాంధీ కాలంలో జరిగిన సంఘటనలపై
ఫోకస్ చేయాలి. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం చూడాలి. శాతవాహన కాలం నుంచి 2015 దాకా సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. జనరల్ స్టడీస్ లో సంస్కృతి, వారసత్వం వంటి అంశాలు, ఉద్యమాలు, అవి జరిగిన తేదీలు గుర్తుంచుకోవాలి. ఉద్యమ కాలంలో హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు, ఢిల్లీలో జరిగిన వివిధ ఆందోళనలు చూడాలి. కేంద్ర రాష్ట్ర విధానాలు, పథకాలు, ప్రభుత్వ పథకాలతో పాటు కొత్త పారిశ్రామిక విధానం చూసుకోవాలి.